తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో బీహార్ రాజ్యాంగం, బీహార్ సంస్కృతి అలవడుతుందనేది వైసీపీ నేతల ఆరోపణలు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు వైసీపీ వాళ్ళు చేయబట్టి ఇక్కడ బీహార్ లాగా తయారవుతుంది అనేది ఒక అంశం. రెండోది, సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చి వాళ్ళు రెచ్చిపోతున్నారు. సభ్యత, సంస్కారాలు, మర్యాదలు అన్నీ మర్చిపోయి దాన్ని కట్టడి చేయడంలో కూడా న్యాయస్థానాలకి పాల్గొని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఏమో ఇతరత్ర కేసులు పెట్టడం, దీంతో న్యాయస్థానాల్లో ఆ కేసులు కొట్టేయడం జరుగుతుంది. దీన్ని ఎలా కట్టడి చేయాలనే అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ మదన పడుతున్నాయి న్యాయస్థానాలు కూడా. ఇప్పుడు మన రాజకీయ విశ్లేషకులు మధు మనతో ఉన్నారు. మధుతో మాట్లాడదాం. చెప్పండి మధు, ఏమిటి అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే సార్, అప్పులు కుప్పగా మారిపోయింది. మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని అది కాదు, ఇది రాజకీయ అంశాలు, కేసులు, వ్యవహారాలు, సోషల్ మీడియా, న్యాయస్థానాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనాలకి న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, తర్వాత పారిశ్రామిక వ్యవస్థ, 3 భాగాలుగా మనం చూసుకోవాలి సార్. ఇప్పుడు మీరు అడిగే పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా వ్యవస్థ, అబ్యూజ్డ్ లాంగ్వేజీ, తర్వాత దీనికి కాబట్టి న్యాయ వ్యవస్థ మీద పెద్ద బాధ్యత పడిందన్నమాట. ఈ న్యాయ వ్యవస్థ మీద ఈ పెద్ద బాధ్యత నుంచి జడ్జీలు తప్పించుకుంటున్నారు. మాకేం సంబంధం లేనట్టుగా జడ్జీలు వ్యవహరించడం అనేది కూడా అది మంచిది కాదు. దేశ భవిష్యత్తుకి, రాష్ట్రాల భవిష్యత్తుకి, జిల్లాల భవిష్యత్తుకి. ఎలా తప్పించుకుంటున్నారంటారు? ఎలా తప్పించుకుంటున్నారంటే ఒక్క మాట చెప్దాం సార్. మనం అంటే ఒక 20-30 సంవత్సరాలు వెనక్కిపోతే, ఎక్కువ కూడా వద్దు సార్, 1980వ దశకు వెనక్కి వెళ్ళండి. ఎక్కడ కూడా పెద్దగా నమోదయ్యేది కాదు పోలీస్ స్టేషన్లో కేసులు. అంటే గ్రామాల్లోనే రచ్చబండ దగ్గర కొంతమంది పెద్దలు కూర్చొని స్పాట్లో జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఒక గ్రామంలో చదువుకోలేని, చదువు రానటువంటి వాళ్ళు కూర్చొని సమస్యని 1 గంటలో పరిష్కరించినప్పుడు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించినటువంటి న్యాయకోవిధులు 1 గంటలో తీర్పులు ఇచ్చే కేసులు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేసుకుంటున్నారు? అంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే దాని దుష్పరిమాణాలు ఏమవుతాయంటే సమాజాన్ని ఇలా తయారు చేస్తాయి అన్నమాట. న్యాయమూర్తులు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని సమావేశాలు పెట్టుకొని ఒక చెక్ బౌన్స్ కేసు ఉంటుంది సార్, దాన్ని తొందరగా దాన్ని చెప్పేయచ్చు. జడ్జిమెంట్, స్టేట్మెంటు, ఒక ప్రామిసరీ నోటు కేసు ఉంటుంది సార్, డబ్బులు ఎగ్గొట్టిన ప్రామిసరీ నోటు కేసులు ఉంటాయి. ఇటువంటి కేసులు కూడా కొన్ని ధర్నా కేసులు ఉంటాయి. ఏంటంటే కొన్ని ప్రభుత్వానికి కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ప్రజల మీద కొన్ని కేసులు పెట్టుంటారు. వాటిని గంటలో జడ్జిమెంట్ ఇచ్చేసి నార్మల్ ఫైన్ వేసి పంపించేయచ్చు సార్. బాబు రెండోసారి చేయబాకండి, ఇప్పుడు ఫైన్ వేస్తున్నాం, ఈసారి కానీ మీరు కానీ ఈ విధంగా ప్రవర్తిస్తే మీ మీద ఇంకోటి చేస్తామని చర్యలు ఉంటాయని చెప్పి కోర్టు అడగదు సార్. బాబు నువ్వు నేరం చేసావా లేదా, నీ పరిస్థితి ఏంది, ఎందుకు వచ్చావు కోర్టుకి అంటే, కోర్టుకు పోవటం, జడ్జికి దండం పెట్టడం, మిలాడ్ దండం పెట్టడం, 2 నెలలకు వాయిదాలు వేసుకొని పోతూ ఉంటే న్యాయ వ్యవస్థ సిబ్బంది కొరత, అవన్నీ అబద్ధాలు సార్, అవన్నీ అబద్ధాలు. నేను నమ్మను సార్. ఎందుకంటే దాంట్లో న్యాయ వ్యవస్థ బాధితుల్లో కూడా నేను కూడా ఒకన్నా సార్. మేము ఎలా అంటే, ఒక చెరువుకి నీళ్లు లేవు సార్, నీళ్లు కావాలని అడిగిన పాపానికి 4 ఏళ్ల నుంచి మా నీళ్లు కావాలని అడిగిన పాపానికి కేసు రిజిస్టర్ అయితే ఆ రోజు అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు వచ్చారు సార్. ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, తర్వాత ఆల్ కైండ్ ఆఫ్ ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నాయో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2600 ఎకరాలకి నీళ్లు లేకుండా, అది ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన తప్పుకి నీళ్ళు ఇవ్వమని అడిగితే కుర్రోళ్ళందరూ ఎస్సీలు సార్, దళితులు, అన్నా నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి పోయిన నేరానికి, ఆ విలేజ్ కూడా కాదు నాది, వాళ్ళు ఒక 12 మద్దతుగా వెళ్ళిన పాపానికి రోజు 2 నెలలకు ఒకసారి కోర్టుల చుట్టూ తిరుగుతున్నా సార్. ఆడికి పోయి జడ్జి బాబు ఏంది, దాని కథ ఏంది, కమిషన్ అడగడు సార్, పోవడం, దండం పెట్టడం, సంతకం పెట్టుకోరావటం. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మీ కళ్ళ ముందే చెప్తున్నాను ఎవిడెన్స్ నేను. అందువల్ల ఏంటంటే చిన్న కేసు గంటలో పరిష్కరించేది 4 ఏళ్ల నుంచి ఆ జడ్జి గారు ఆ కేసును పరిష్కరించలేకపోతున్నాడు. కారణం ఎక్కడ లోపం సార్? అంటే నీళ్లు కావటం అడగటమే తప్ప, ప్రజలు నీళ్లు కావాలని అడగటమే తప్ప, అది కాదు కదా. అదేవిధంగా ఇంకో కేసు ఉంది సార్, నా మీద వ్యక్తిగతంగా ఇంకో కేసు కూడా ఉంది సార్. అంటే మా చిన్న రోడ్లుగా ఉంటే ఇసుక స్మగ్లర్స్ ఇసుక దోపిడీ చేస్తుంటే నెల్లూరు జిల్లాలో సంగం నుంచి కలిగిరి నుంచి కావల మీదుగా ఒంగోలు వెళ్ళిపోయారు సార్.
అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఆయన దొంగతనంగా ఇసుకెత్తుకోబోతుందంటే దాని వెనకబడి నేను వీడియోలు తీసేవాడిని. ఆ వీడియోలు తీయటమే నేరమైందనమాట. అక్కడ ఏమైందంటే ఒక బ్రిడ్జి తిప్పల దెబ్బకి కూలిపోయి ప్రాణాపాయ స్థితిలోకి ఒక కుటుంబం అంటే రాడ్లు ఉంటాయి కదా సార్, ఐరన్ రాడ్లు, ఆ బైక్ దాని మీద ఇరుక్కొని ముందు ఫ్రంట్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా సార్, రోడ్డు బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. ప్రాణాపాయ స్థితిలో వాళ్ళని 108 వాహనం పిలిపించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన. మా మామయ్య హాస్పిటల్కి తీసుకుపోవటం, వాళ్ళ మా సొంత మామయ్య హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడి. ఇప్పుడు నేటికి అన్నా నువ్వు ప్రాణదాతవన్న అంటారు. కానీ ఆ రోడ్డు ధ్వంసం చేశానని ఇంకో కేసు పెట్టాడు సార్. ఒక R&B ఏఈని పిలిచి అక్కడున్న పొలిటికల్ లీడర్ ఒకడు కాటం రవీంద్రారెడ్డి అని ఒక బేవర్స్ గాడు ఉండవు, గంజాయి స్మగ్లరు, ఎర్రచందనం స్మగ్లర్ ఒకడు ఉంటాడనమాట, వైసీపీ మండల్ కన్వీనర్ అనమాట. ఇది వాస్తవం సార్. దీని ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ మండల్ కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి అనేవాడు ఎర్రచందనం స్మగ్లరు, రెండోది గంజాయి స్మగ్లరు. వాడేంటంటే ఈ మొత్తం ఆ మండలం మీద పెత్తనం చేస్తా ఈ నిజాయితీకి నేను బయట పెడుతున్నానని చెప్పి అదొక కేసు పెట్టారు. ఇప్పుడు దాని మీద వాయిదాలకు తిరుగుతుండా సార్. మరి ఇన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు బీహార్ పాలన ఉందని ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ. అదే నేను అంటుండా. ఇప్పుడు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేదేదో గుడిసిళ్ళు అనే ఒక సామెత ఉంది కదా. అట్లా ఏంటంటే గతంలో నోరెత్తితే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నోరెత్తితే కేసు సార్. నోరెత్తినోడు అల్లా మీద కేసులు ఉండేవి. సేమ్ నేననేది సామాజిక సమస్యలు ఎవరైనా లేవనెత్తొచ్చు సార్. ఏ సామాన్య పౌరుడైనా ఇండియన్ రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా లేవనెత్తొచ్చు. ఆ లేవనెత్తే విధానంలో కరెక్ట్ వే ఉండాలి సార్. ధర్మం వైపు, సత్యం వైపు ఉండాలి. మనకి జడ్జి కుర్చీ మీద ఏముంటుంది సార్, వెనక పక్క సత్యమేవ జయతే అని ఉంటుంది. ఇంకా ఏముంటుంది సార్, ధర్మో రక్షిత రక్షిత అంటుంది. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు, న్యాయాన్ని పరిరక్షించుంటే వాళ్ళు సత్వర న్యాయం అందించకుండా చిన్న చిన్న కేసులు సార్. ఇప్పుడు ఆ చిన్న చిన్న కేసుల్లో కనీసం రోజుకు 10 విచారించి, నువ్వు ఒక 100-200 తీసుకోకుండా 10 కేసులు విచారించి కోడీకరించుకొని, కొన్ని మర్డర్ కేసులు ఉంటాయి, కొన్ని ఏముంటాయి, కోడీకరించుకొని నువ్వు జడ్జిమెంట్లు ఇచ్చేసి స్పాట్లో జడ్జిమెంట్ ఇచ్చే కేసులు ఎన్ని ఉన్నాయి సార్. ఎందుకు జడ్జీల అలసత్వమే కదా సార్ ఇది. పౌరులందరూ మీకు కన్సాలిడేట్ ఫండ్ నుంచి జీతాలు ఇస్తున్నారు కదా సార్. మాకు న్యాయం చెప్పమని జడ్జీలందరికీ జీతాలు ఇచ్చేది ఎవరు సార్, పౌరులే కదా. కాబట్టి ఈ విధమైనటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ దేశాన్ని కాపాడాలచున్నదే ఇప్పుడు పోలీసులు చూస్తే భయం ఉంది కానీ న్యాయ వ్యవస్థను చూస్తే ఎవరు భయపడటం లేదు సార్. పోలీసులు కూడా భయపడలేదు కదా. లేదు సార్, పోలీసులు అంటే భయం ఉంది. అంటే పోలీసు వ్యవస్థ చూస్తే భయపడుతున్నారు కానీ న్యాయమూర్తుల్ని, న్యాయ కోవిదులను చూసి ఎవరు భయపడటం లేదు సార్. న్యాయాధికారులను చూసి అసలు భయపడటం లేదు. ఎందుకంటే జడ్జిమెంట్ డిలే అవటం వల్ల, అంటే వాడు చచ్చిపోయి వాడు శవం కాలిపోయి శ్మశానంలో గంగలో కలిసిపోయేటప్పుడు జడ్జిమెంట్లు వస్తుండే సార్. ఇది దేశానికి మంచిది కాదు, అది పౌరులకి మంచిది కాదు, న్యాయమూర్తులకి అంతకంటే మంచిది కాదు సార్, వ్యవస్థకు కూడా మంచిది. కాబట్టి సత్వర న్యాయం అనేది ఎప్పుడైతే న్యాయాధికారులు ఇస్తారో అప్పుడే పౌరుల్లో క్రమశిక్షణ వస్తుంది సార్. సత్వర న్యాయం లేనప్పుడు పౌరుల్లో క్రమశిక్షణ రాదు సార్. మరి ఇప్పుడు ఏపీలో సోషల్ మీడియా కేసులు ఎక్కువైనట్టున్నాయి. ఏపీలో సోషల్ మీడియా కేసులు ఎక్కువైనాయి అని అంటే పొలిటికల్ పార్టీలు డైరెక్ట్గా అప్పుడు ఏం చేశారంటే యుద్ధం ఎలా చేసుకునేవాళ్ళు సార్. రాజుల కాలంలో కత్తులు తీసుకుని వాడు ఈడు పొడుచుకునేవాళ్ళు. సో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా. ఈ సోషల్ మీడియా విప్లవం వచ్చిన తర్వాత 24/7 365 డేస్ ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటారన్నమాట. ఈ యుద్ధం అనేది ఎక్కడికి దారితీసిందంటే కుల వైషమ్యాలకి దారితీస్తుంది. కుల వైషమ్యాలు బాగా మత వైషమ్యాలకి దారితీస్తుంది. తర్వాత ఈ రాజకీయ పార్టీలు కొంతమందికి ఎంగేజ్ చేసుకొని ఈ విధంగా మీమ్స్ అని చెప్పేసి షార్ట్ టర్మ్ మీడియాలు చేసుకోవటం, క్రిటిసైజం. ఒకప్పుడు ఒక కార్టూన్ వేసేవాళ్ళు సార్. గంధంలో పేపర్లో మనకి ఆ న్యూస్ ప్రింట్ పేపర్లో కార్టూన్ ఉండేది సార్. వ్యంగ్యంగా కార్టూన్లు వేసేవారు. ఇప్పుడు ఆ కార్టూన్నే AI టూల్ వాడి తర్వాత ఇంకొక టూల్ ఏంటంటే మనకి గిబ్లీ ఆర్ట్. ఈ గిబ్లీ ఆర్ట్స్ వారి అట్లా ఫోటోలన్నీ మార్పింగ్ చేసేసి చేయటం వల్ల ఇది కార్టూన్ వ్యవస్థ కాస్త ఈ సోషల్ మీడియాకు బాగా ఉపయోగపడుతుంది. సినిమా డైలాగులు కొన్ని జోడించి కట్ అండ్ పేస్టులు పెట్టేసి దాన్ని అంటే మనిషిని వ్యక్తిగత హననం చేయటం ఎక్కువ అయిపోయింది సార్. వ్యక్తిగత హననం ఎక్కువ అవుతా ఉంది సోషల్ మీడియాలో. వ్యక్తిగత హననం చాలా ఎక్కువగా ఉంది. దీనికి కట్టడికి చట్టం చేయాలంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సార్.
ఫండమెంటల్ రైట్లో మనకి ఆర్టికల్ 12 నుంచి తీసుకొని ఆర్టికల్ 35 దాకా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చరల్లో ఆర్టికల్ 19 ఏం చేద్దాం, 19(1), 19(2). 19(1) ఏంటి, 19(2) ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కానీ మనం కానీ లేకుండా చేస్తే దానికి కొన్ని హద్దులు ఏర్పాటు చేయాలి సార్. విజువల్ ఎఫెక్ట్ ఉన్నటువంటి కొన్ని హద్దులు ఏర్పాటు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని తయారు చేస్తారు. మనకేముంది, ఐటీ యాక్ట్ 2000 ఉంది, ఐటీ యాక్ట్ ఒకటి 2000 ఉంది, ఇంక యాక్ట్ లేదు కదా. కాబట్టి ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అన్ని రంగాల మీద పడుతుంది సార్ చట్టంగా తయారు చేస్తే. సినిమా మీద కూడా పడుతుంది. సినిమాలో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, సినిమాలో వల్గర్ పాటలు ఎక్కువగా రాస్తున్నారు రైటర్స్. మంచిది కాదు కదా, వల్గర్ పాటలు రాస్తారు, డబుల్ మీనింగ్ డైలాగ్ పాటలు రాస్తున్నారు చాలామంది రచయితలు. కాబట్టి వాళ్ళ మీద కూడా పడుతుంది ఈ ఎఫెక్ట్. ఇది మనం అనుకుంటున్నాం ఒక్క సోషల్ మీడియాకే పడద్దు అనుకుంటున్నాం. సినిమాల్లో వాళ్ళు చేసేయ్యా, ఇప్పుడు సినిమాల్లో ఆడపిల్లకి ఒంటి నిండా బట్టలు వేయకుండా సగం బట్టలు వేసి హీరోయిన్ చేయిస్తే క్యాట్ వాకులు చేయించే దీన్ని ఎలా కట్టడి చేయాలా, దాన్ని ఏమన్నాం, దానికి జడ్జిమెంట్ రాదా? సినిమాలో ఆడపిల్లలకి మగపిల్లలకే ఒంటి నిండా బట్టలు వేస్తారు, ఆడపిల్లకే బట్టలు సగం తీసేస్తారు, వాళ్ళకే శిక్ష ఇయ్యాలా? ఆ డైరెక్టర్లకి, ఆ నిర్మాతలకి, ఆ డైలాగులు రైటర్స్కి ఇది అనేది ఒక చాలా పెద్ద సమస్య సార్. ఇది మనం అనుకున్నట్టు ఏదో కేసు పెడితే 111 BNS పెడితే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా సైకోల కాడికి సినిమాల్లో నటించిన నటీమణులు, సినిమాలో డైలాగులు రాసినటువంటి వాళ్ళకు ఉండవా సార్ శిక్షలు? వాళ్ళకేం ఏ విధంగా వేయాలా అంటే ఇది ఒక చాలా పెద్ద తేనెతుట్టి గదులు ఇచ్చినట్టు అయిపోద్ది అనమాట. ఒక సినిమా వ్యవస్థను తీసుకున్నా, ఒక సోషల్ మీడియా వ్యవస్థ తీసుకున్నా, వాళ్ళ పొలిటికల్ పార్టీ వ్యవస్థ తీసుకున్నా, ఇది ఓవరాల్గా ఒక బలమైనటువంటి కఠినమైనటువంటి చట్టాన్ని తయారు చేసి జాతికి అందిస్తగలిగితే అంత అవసరం లేదు సార్. ఇప్పుడున్న చట్ట ప్రకారమే న్యాయమూర్తులు త్వరితగతిన జడ్జిమెంట్గా ఇవ్వగలిగితే. ఏపీలో సవేంద్రారెడ్డి అని ఒక వైసీపీ కార్యకర్తమే కేసు పెట్టారు. ఆ కేసు ఏదో గంజాయి కేసు పెట్టారనేది ఒకటి. ఫాల్స్ కేసే కదా సార్. నువ్వు సోషల్ మీడియా కేసు పెట్టకుండా గంజాయి కేసు ఎలా పెట్టావు? అందుకని హైకోర్టు ఏం చేసింది, సిబిఐ ఇచ్చింది. తేలేదేనా? అది తేలదు. ఇంతే సంగతులు. కోల్డ్ స్టోరేజ్ కేసు అయిపోయింది. కోల్డ్ స్టోరేజ్ సిబిఐ కేసు అంటే కోల్డ్ స్టోరేజ్. మనం ఎన్ని కేసులు చూడలేదు సార్. భారతదేశంలో 2G స్పెక్ట్రమ్ కేసు మనం చూస్తున్నాం. ఏమైంది ఆ కేసు? బోఫోర్స్ కుంభకోణం కేసు ఎన్నేళ్లకు జడ్జిమెంట్ వచ్చింది? 1, 2 సార్. ఏలేరు స్కామ్ తీసుకోండి, ఇలా ఎన్నో స్కాములన్నీ అటకెక్కిపోతాయి, ఏమి ఉండవు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మనం కొండందో ఎలికిని పట్టినట్టు అది కూడా ఏముండదు. చూడండి, పెద్ద గుండుసున్న లిక్కర్ స్కామ్ కూడా. ఇలా ఇండోస్కోలు సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి దాదాపుగా 40,000 కోట్లు కొట్టేశారని ఎలక్షన్ ముందు చెప్పాం. కానీ ఇండోసోలు షిరిడి సాయి ఎలక్ట్రికల్కే ఇప్పుడు హక్కును చేసుకుంది, గవర్నమెంటే చేతులు గెలిపేసింది అనమాట. ఆ స్కామ్ని ఎందుకు బయట పెట్టలేక చిట్టి లేకపోతారు? అట్లా ఇప్పుడు నిన్న లెక్కరు డెన్ ఏర్పడింది చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఏర్పడింది. దాని మీద తంబళ్ళపల్లి కావచ్చు, పాయికరావుపేట కావచ్చు, జగ్గైపేట కావచ్చు, ఈ 3 చోట్ల 3 బోర్డర్లు. అక్కడొకటి తమిళనాడు బోర్డరు, ఒకటేమో తెలంగాణ బోర్డరు, ఒకటేమో పాయికరావుపేట అంటే ఉత్తరాంధ్రకి ఆడొకటి ఎన్ని పెట్టుకున్నారు, జగ్గైపేట ఒకటి ఎన్ని పెట్టుకొని వచ్చారు, ఆడ తంబళ్ళపల్లి పెట్టేసి ఇప్పుడు దీని మీద సీఎం గారు తలబొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు సస్పెండ్ చేస్తే సరిపోద్దా? దాని మీద ఒక సిట్టేసి దాని మీద ఇప్పుడు దీని మీద వేసావు కదా లిక్కర్ మీద సిట్టు, ఒక సిట్టు ఫామ్ చేసి ఎవరెవరు ఎక్కడ 24 గంటల్లో తేల్చేయచ్చు సార్ ఆ కేసు. 24 గంటల్లో తేల్చేసి జడ్జి ముందు పెట్టేసి అంటే ప్రజారోగ్యంతో చెలగాట మాటమే కదా సార్. అంటే ఇంకెక్కడుందలే సార్ ప్రజారోగ్యం. ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేస్తుంటే మద్యం అన్నాక మంచి ఏంది, బ్యాడ్ ఏంది, మద్యమే చెడ్డ. ఒకప్పుడు ఏమైంది సార్, ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడు, మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ ఎప్పుడు తెచ్చాడు? 94 ఎలక్షన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రకటించారు. దానికి ఆద్యులం కూడా మేమే ఒక రకంగా చెప్పాలంటే. డాక్టర్ విజయ్ కుమారు, డాక్టర్ అంకయ్య, కాళేశ వీళ్ళందరూ కలిసి మా మండలంలో స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ నిషేధించింది మా మండలంలో, మా కలిగిరి మండలంలో దోపుకుంట అనే గ్రామం. మా డాక్టర్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు పాపం స్వర్గస్థులై ఉన్నారు, మా మాంగారు డాక్టర్ అంకయ్య గారు కలిసి ఆ సారాయి ఉద్యమాన్ని సారాయి పొట్టాలు పూసి నిప్పిపెట్టిను. ఆ రోజు నేను 10th క్లాస్ సార్. ఆ ఉద్యమం అప్పుడు ఆ 10th క్లాస్ అప్పుడు నా కళ్ళతో చూసా, గద్దరన్నం తీసుకొచ్చి పాటలు అటువంటి మద్యపాన నిషేధాన్ని చేసినటువంటి ఆనాడు వ్యవస్థ
94-24 అంటే 30 సంవత్సరాల తర్వాత ఆ మద్యం వ్యాపారం కానీ లేకపోతే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇవాళ మద్యపానం నిషేధం కానీ చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సీఎం అసలు ఖర్చులకు జీతాలకు డబ్బులు ఉండవు సార్. అంటే మద్యమే పరమాన్నం అయిపోయింది ఫైనాన్స్ సెక్టర్. ఎట్లా ఈ మద్య మహమ్మారి కూడా ఈ కేసులకు ఒక కారణం అవుతుంది సార్. మందు తాగిన తర్వాత వాడు పశువులాగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే పశు ప్రవర్తి ఏడొస్తుందంటే తాకముందు ఒక రకంగా ఉంటాడు, తాగినాక వాడు కోతి చేష్టాలు మన అందరికీ తెలిసినాయి. కాబట్టి న్యాయమూర్తులు అనేవాళ్ళు న్యాయాన్ని త్వరితగతిన ప్రజలకు అందించమని నేను చెప్తున్నాను సార్. చిన్న చిన్న కేసుల్లో సంవత్సరాల తరబడి ఇప్పుడు ఒక రోజు పెట్టుకోండి, పాంసర్ నోటు కేసులు ఒక రోజు పెట్టుకోండి. అంటే కేసులను కోర్టుల్లో వర్గీకరణ చేసుకోవటం లేదు సార్. ఈ ధర్నాల కేసులు ఉన్నాయి సార్. ఒకటి దిష్టిబొమ్మ తగలగట్టారు సార్. ఒకే చెప్తున్నాను మీకు, ఒక మండలంలో ఉండే మొత్తం నాయకుల మీద కేసు పెట్టారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సార్. ఒక దిష్టిబొమ్మ దహనం చేసినందుకు ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక దిష్టిబొమ్మ తగలేస్తే ఆ పిల్లోళ్ళు గ్రామాల్లో కూడా లేరు సార్. ఈ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న కార్యకర్తలు అందరి మీద హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీద కూడా కేసులు పెడితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు సార్. దానికి జడ్జిమెంట్ ఎంతసేపు పట్టదు చెప్పండి సార్. 100 రూపాయలు ఫైన్ వేసి బాబు ఇంకెప్పుడు ఈ పనులు చేయబాకండి, చట్ట వ్యతిరేకమైన పనులు చేయబాకండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చి కేసు క్లోజ్ చేయొచ్చు కదా సార్. కన్విక్షన్ లేకుండా ఒక ఫైను 100, 200, 500 ఫైన్ వేస్తే కేసు నీకు క్లియర్ అయిపోద్దిగా. ఆ పిల్లలు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుద్దో చెప్పరా. వాడు వచ్చి పోయి రావాలంటే డ్యూటీ పోద్ది. 2 వాడు ఉద్యోగం మా ఆయన మచ్చ, వాడు విదేశాలు పోవాలంటే మా ఆయన మచ్చ. కాబట్టి రాజకీయ నాయకులు చేసేటటువంటి ధర్నాలకి, రాజకీయ నాయకులు చేసే ప్రాపకాలకి, పంపకాలకి పాల్పడిన కార్యకర్తలందరూ కేసుల్లో ఉండరు సార్. ఈరోజు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ప్రతి కుటుంబంలో కేసు ఉంది సార్. వాడికి వీసాకి, పాస్పోర్ట్కి ఎన్ని ఇబ్బందులే కదా సార్. కాబట్టి నేను చేతులెత్తి దండం పెడుతున్నా సార్ అందరి న్యాయ కోవిధులకి. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి కేసులు సత్వరంగా అన్ని పరిష్కరించాలంటే కుదరదు. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ, ఛార్జ్ షీటు ఇవన్నీ ఉంటాయి. చిన్న కేసులు, ధర్నాలు చేసిన కేసులు జడ్జిమెంట్ ఇవ్వండి. చిన్న ధర్నాలు చేసిన ప్రాంసర్ నోటు కేసులు, చెక్ బౌన్స్ కేసులు త్వరితగతిన జడ్జిమెంట్లు వేస్తే కేసులు కూడా తగ్గిపోతాయి సార్. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకొని త్వరగా కేసులు పరిష్కరిస్తే వ్యవస్థకు కూడా కొంత బాగుపడుద్ది అనేది మన అంశం. ముగిద్దాం ఈ అంశం.